వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన బిట్రగుంట లోకేష్ షెట్పై మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఫయాజ్ గారు చెప్పండి, అసలు బిట్రగుంట లోకేష్ షెడ్ చరిత్ర ఏమిటి? అసలు ఎప్పుడు అది ఏర్పాటు చేశారు? అంటే బ్రిటిష్ కాలం అప్పట్లో చేశారు, అంటే 150 సంవత్సరాలు అంటే అప్పట్లోనే. ఎందువల్ల అది ఈ నేడు కనుమరుగైపోయింది? దీనికి మీరు అన్నట్టుగా 1.5 శతాబ్దం దాదాపుగా దాని చరిత్ర అండి. 1885లో రైల్వే మార్గం ఏర్పాటు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. కోల్కతా నుంచి చెన్నై వరకు ఒక జాతీయ అంటే రైల్వే రహదారి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న కాలంలో బ్రిటిష్ వాళ్ళు బిట్రగుంటకు వచ్చారు. వచ్చి చూస్తే వాళ్ళకి ఆ స్థలం బాగా నచ్చేసింది. వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఇదైతే బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, తర్వాత అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని భావించారు. భావించిందే తడుగా అక్కడ రైల్వే షెడ్కు ఏర్పాటు చేసి నిర్మించారు. అది 1885లోకి బాగా అమల్లోకి వచ్చేసింది. చెన్నై నుంచి కోల్కతా దాకా వెళ్ళడానికి బాగా అనువుగా ఉండేది. ఇంజిన్ల మార్పిడి, బొగ్గు, నీళ్లు అన్నీ, తర్వాత క్రూ చేంజింగ్ అన్నీ జరిగేవి. ఈ విధంగా అక్కడ లోకో షెడ్ ఏర్పడింది. లోకో షెడ్ ఏర్పడటంతో పాటు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళనే సిబ్బందిగా, కార్మికులుగా మార్చారు. అక్కడ చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి అందరినీ తీసుకున్నారు. వాళ్ళని సుశిక్షితుల్ని చేశారు. లోకో పైలట్లుగా, తర్వాత గార్డులుగా, తర్వాత అక్కడ పనిచేసే షెడ్లో పనిచేసే కార్మికులుగా, ఇట్లా దాదాపు 2500 మందిని తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళ కోసం ఏం చేశారంటే దశల వారీగా అక్కడ ఏం చేశారంటే క్వార్టర్లు నిర్మించారు. అక్కడ దొరలు కూడా అక్కడే ఉండేవాళ్ళు. మొదటి దశలో వాళ్ళ కోసంగా పెద్ద పెద్ద బంగ్లాలు నిర్మించారు. ఆ బంగ్లాలకి అవుట్ హౌసులు కూడా ఉండేవి. విశాలమైన రోడ్లు, విసిరేసినట్లుగా ఉండే బంగ్లాలు. ఆ తర్వాత దానికోసమని బ్రహ్మాండమైనటువంటి స్కూళ్ళు, ఒక 4 స్కూళ్ళు, అందులో తెలుగు మీడియం ఒకటి, ఇంగ్లీష్ మీడియం ఒకటి, తర్వాత ఆసుపత్రి ఒకటి, ఇలాగా ఒకటి కాదు రైల్వే ఇన్స్టిట్యూటు, ఇట్లా ఒకటి కాదు. రైల్వే ఇన్స్టిట్యూట్ పరంగా చాలా గొప్పగా చైతన్యం తెచ్చినటువంటి కేంద్రం అది. అక్కడ ఇలాగ చాలా నిర్మించుకుంటూ పోయారు. దాదాపు 1000 క్వార్టర్లు అక్కడ నిర్మించారు. అక్కడ వచ్చినటువంటి కార్మికులు, సిబ్బంది హాయిగా అక్కడ ఉండి విశాలమైన ఆ క్వార్టర్లలో చక్కగా జీవనం సాగిస్తూ పిల్లల్ని చదివించుకుంటూ చక్కగా ఇలా గడిపారు. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప ఉపాధి పెరిగింది. చుట్టుపక్కల ఎన్నో వ్యాపారాలు వచ్చినాయి. ఇక్కడ పనిచేసే 2500 మంది కాకుండా కొన్ని వేల మందికి ఉపాధి లభించింది. దీనివల్ల అక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి ఒక సమాజం ఏర్పడింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పనిచేసేవాళ్ళు. ఒక చుట్టుపక్కల 4 జిల్లాలే కాకుండా ఇటు తమిళనాడు, అటు కర్ణాటక, ఇటు బెంగాల్ నుంచి, ఇటు అన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉండేవాళ్ళు. బెంగాలీలు, కన్నడీయులు, తమిళియన్లు, తెలంగాణ వాళ్ళు, ఇట్లా ఒకటేమిటి అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉండేవి. దీనివల్ల ఏంటంటే బిట్రగుంటలో ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉండేది, గొప్ప చైతన్యం ఉండేది. అసలు సిటీలకు తీసిపోయినటువంటి సౌకర్యాలు అక్కడ ఉండేవి. రైల్వే ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆ కాలంలోనే బిలియర్డ్స్ ఉండేది, స్నూకర్ ఉండేది, తర్వాత క్యారమ్స్, తర్వాత అన్ని రకాల గేమ్స్ ఉండేవి, టేబుల్ టెన్నిసు, తర్వాత షటిల్. ఒకటేమిటి దానికి అనుబంధంగా ఒక ఆడిటోరియం కట్టారు. దాని ఎదురుగా ఒక పెద్ద మైదానం, లైబ్రరీ, ఇలా ఒకటి కాదు, ఇలా జాతీయ స్థాయిలో ఫుట్బాల్ పోటీలు కూడా జరిగాయి అంట కదా? అవునండి. ఇది ఏర్పాటైన తర్వాత ఏమైందంటే ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సాకర్ పోటీలు అంటే ఫుట్బాల్ పోటీలు జరిగేవి. ఫుట్బాల్ పోటీలకి దేశవ్యాప్తంగా అద్భుతమైన జట్లు వచ్చేవి.
ఇది చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. అసలు ఆ సీజన్లో బిట్రగుంటను చూస్తే ఆశ్చర్యం కలిగేది. బిట్రగుంటలో దాదాపు 10-12 మైదానాలు ఉన్నాయి, సాకర్ ఆడుకునే మైదానాలు. మీరు ఏ విధికి వెళ్ళినా ఒక సాకర్ అంటే ఫుట్బాల్ మైదానం కనిపిస్తుంది. పిల్లలు కాళ్లతో బంతులు కాళ్లతో ఆడుతూ చక్కగా ఫుట్బాల్ని ఆస్వాదిస్తూ కనిపిస్తారు. దీనివల్ల అక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు ఉండేవారు. ఫుట్బాల్ మజీద్ లాంటి ఆటగాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆయనే కాదు, చాలామంది గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ విధంగా పేరు పొందింది. సార్ ఇంకొకటి, ఇప్పుడు బిట్రగుంటలో లోకో షెడ్ రౌండ్ హౌస్ అని ఉంది చుట్టూ. అసలు రౌండ్ హౌస్ అంటే ఏంటి, అసలు ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంతకుముందు దాంట్లో ఏం జరిగేది రౌండ్ హౌస్ అంటే? ఇప్పుడు రౌండ్ హౌస్ అంటే ఏమిటంటే, ఇంజన్ విజయవాడ నుంచి బిట్రగుంటకి ఇంజన్ వచ్చిన తర్వాత బిట్రగుంట నుంచి మళ్ళీ విజయవాడ తిరిగి వెళ్ళాలంటే ఆ ఇంజన్ని మార్చాలి, అంటే దిశని మార్చాలి, తిప్పాలంటే ఏం చేయాలి? ఆ వచ్చిన ఇంజిన్ని విడదీసి ఆ రౌండ్ హౌస్లోకి తీసుకెళ్లేవాళ్ళు. మధ్యలో తీసుకెళ్ళిన తర్వాత దానికి ఒక 4 కార్మికులు ఏం చేసేవాళ్ళు అంటే చేత్తో తిప్పేవారు, దిశ మార్చేసేవారు. దిశ పూర్తిగా అట్లా మార్చేసి మళ్ళీ విజయవాడ వైపు మళ్లించేవాళ్ళు. దీన్ని రౌండ్ హౌస్ అనేవాళ్ళు. ఇది 1934లో బ్రిటిషర్స్ ఏర్పాటు చేశారు. అందువల్ల బిట్రగుంటలో రౌండ్ హౌస్కి ఒక గొప్ప పేరుంది. షెడ్ అనగానే రౌండ్ హౌస్ గుర్తొస్తుంది. స్టీల్ ఆఫ్ హార్సెస్ అని కూడా అంటారు దాన్ని. ఇప్పుడు ప్రస్తుతం మూతపడిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఒక పక్క పరిశ్రమల కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ మొత్తం తేవడానికి చేస్తారు. దీన్ని మళ్ళీ డెవలప్మెంట్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? చేస్తే ఏం లాభాలు? చూడండి సార్, ఇప్పుడు రైల్వే బిట్రగుంటలో ఉండే గొప్ప సంపద ఏమిటంటే 750 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, ప్లస్ మార్షలింగ్ యార్డ్ ఉంది. తర్వాత మీకు కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్, మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయండి అక్కడ కనుక పరిశ్రమ ఏర్పాటు చేస్తే మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. మీరు అక్కడ రోడ్లు నిర్మించక్కర్లేదు, మీరు స్కూళ్ళు కట్టక్కర్లేదు, మీరు ఏమీ కట్టక్కర్లేదు. అక్కడ ఆసుపత్రి కూడా ఒక మంచి అద్భుతమైన ఆసుపత్రి ఉంది, స్కూళ్ళు ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఉన్నాయి, క్వార్టర్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. అసలు లేనిది ఏమిటి చెప్పండి? మీరు ఏ పరిశ్రమ అయినా అచ్చంగా అలా వచ్చి పెట్టేసుకోవచ్చు. కాకపోతే అది రైల్వే పరంగా ఉంటే దానికి కలిగే బెనిఫిట్స్ చాలా గొప్పగా ఉంటాయి, చాలా చక్కగా కూడా ఉంటాయి. అసలు అది ఎందుకు మరుగున పడిపోయిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎప్పుడు మరుగున పడింది సార్? అది దాదాపు 40 ఏళ్లుగా ఏమైందంటే దాన్ని ఏం లేదండి, లోకో ఇంజన్లు పోయి ఎలక్ట్రిక్ ఇంజన్లు, తర్వాత మీకు డీజిల్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ ఇంజన్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది వెనకడిపోయింది. అక్కడ ఉన్న కార్మికులు ఏం చేశారంటే POH అని పీరియాడికల్ ఓవర్హాలింగ్ ఇదని చెప్పేసి పెట్టి వాళ్ళని కొంతకాలం అక్కడ ఉంచి కొంతమందిని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. అలా వాళ్ళకు కూడా సర్వీస్ అయిపోయాక అది అలా ఉండిపోయింది. ఇప్పుడు కూడా బిట్రగుంటలో 80% రైల్వేలో పనిచేసిన వాళ్ళే. అవునండి, ఎందుకంటే కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ రైల్వేలో ఉద్యోగాలు వచ్చాయి. పనిచేసే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అక్కడే ఉండిపోయినారు. దానికి తగ్గట్టు ఏంటంటే బిట్రగుంటలో గొప్ప సౌకర్యం ఏంటంటే హాయిగా ఉండే ఇళ్ళు, మంచి వాతావరణం, కావాల్సిన నీళ్లు అన్నీ ఉన్నాయి. తర్వాత మార్కెట్లు, సముద్రం పక్కనే ఉంది. సాయంత్రం అయితే చేపలు వస్తాయి, చెరువుల నుంచి పొద్దున్నే చేపలు వస్తాయి. ఇలా మీరు స్కూళ్ళు ఉన్నాయి, తర్వాత మీకు ఆడుకోవడానికి మైదానాలు ఉన్నాయి. ఇప్పుడు స్టిల్ చూసుకున్న బిట్రగుంట నుంచి ఆ లోకో షెడ్ బిట్రగుంట నుంచి ఇక రైల్వే చాలా దగ్గర సమీపంలో ఏమేమి ఉండేవో చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే బిట్రగుంటకి రైల్వే బిట్రగుంటకి ఆనుకొని పక్కనే మీకు జాతీయ రహదారి ఉందండి. జాతీయ రహదారి ఉంది. తర్వాత దగదర్తి ఎయిర్పోర్టు 22 కిలోమీటర్లు, రామాయపట్నం పోర్టు 37 కిలోమీటర్లు, కృష్ణపట్నం పోర్టు 74 కిలోమీటర్లు, నెల్లూరుకి 45 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఇలా అన్నిటికీ కేంద్ర బిందువుగా ఉంది. దానివల్ల ఏంటంటే మనం విమానాశ్రయం కూడా పడతా ఉంది. తర్వాత ఇప్పుడు దగదర్తి ఎయిర్పోర్ట్ ఉంది కదా, అదే చెప్పాను నేను, చాలా సమీపంలో ఉంది దగదర్తి ఎయిర్పోర్ట్ కూడా. ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమను ఏర్పాటు చేస్తే అది అన్ని విధాలా సౌకర్యంగా ఉంటుంది.
అందరికీ అందుబాటులో ఉంటుంది. కావాల్సింది చిత్తశుద్ధే. దట్టు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు, తర్వాత లోకేష్ గారు దాని మీద కృషి చేస్తున్నారు. ఇద్దరు కలిసి బ్రహ్మాండమైన కృషి చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే ఇది ఎంతసేపు అండి. పైపెచ్చు వాళ్ళ కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తే కాదనలేని పరిస్థితి. ఎన్నో పరిశ్రమలు గతంలో కూడా సార్ అక్కడ ఈ లోకో షెడ్ని కేంద్ర మంత్రులు మొత్తం చూస్తున్నారు, వెళ్తున్నారు. దానివల్ల అంత ఇది అంటే వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ఏదో జరుగుద్ది ఖచ్చితంగా అనుకున్నారు. తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత అది కొద్దిగా డిలే అయిందని కూడా కొంతమంది చెప్తారు. కాదండి, ఇప్పుడు మనం కారణాలంటూ ఇదే అని చెప్పి చెప్పలేం, కానీ జరిగింది మాత్రం డిలే. అందరూ వచ్చారు, చూశారు, వెళ్ళారు, కానీ జరగాల్సినంత కృషి జరగలేదు. ఇప్పుడు గనక చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు గనక వాళ్ళు తలుచుకుంటే ఈ క్షణాల్లో ఒక నెల రోజుల్లోనే అక్కడ పనులు ప్రారంభమవుతాయండి. అద్భుతమైన ఏదో పరిశ్రమ తీసుకురావచ్చు. ఇప్పుడు దట్టు మనం రైల్వేకి సంబంధించినయే చేయాలి. అవును, రైల్వేకి చేస్తే ఇప్పుడు మనకు అక్కడ మార్షలింగ్ యార్డ్ ఉంది, తర్వాత ఆల్రెడీ వేసిన రైల్వే పట్టాలు ఉన్నాయి, రైలు పట్టాలు ఉన్నాయి, తర్వాత కావాల్సినంత స్థలం ఉంది. మీరు ఏమైనా చేసుకోవచ్చు. 50 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, కొన్ని వందల వేల కోట్లు చేస్తుంది. తర్వాత ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనం ఏమి చేయొద్దు. అక్కడ అద్భుతమైన వాటర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు కలగలిసినటువంటి బిట్రౌట్లో ఒక పరిశ్రమ ఏర్పాటు కాకపోవడం అనేది చాలా చాలా విచిత్రం. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని మనం చెప్పలేము. అయితే ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయొచ్చు. మనం చూస్తున్నాం రాష్ట్రంలో అద్భుతమైన పరిశ్రమలు వస్తున్నాయి. అసలు ఎంత పురోగతి ఉంది. ఇవన్నీ మనకు సాధ్యమేనండి, వాళ్ళు అనుకోవాలి అంతే. ఇప్పుడు మనకు ఐసిఎఫ్ ఉంది చెన్నైలో, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. అక్కడ బ్రహ్మాండంగా ఈ రైలు కోచెస్ ఫ్యాక్టరీస్ రైలు పెట్టెలు తయారు చేస్తారు. అయితే అక్కడ వాళ్ళకి స్థలాభావం ఉంది, స్థలం తక్కువ. అక్కడ వాళ్ళకి ఇంకా స్థలం అవసరం ఉంది. వాళ్ళు అక్కడ చేయాల్సినంత ఇది ఎక్కువ అయిపోయింది, వాళ్ళకి ఎగ్జాస్ట్ అయిపోయింది. అది కనుక ఎక్స్టెన్షన్ ఏదైనా బిట్రౌంట్లో పెట్టగలిగితే బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మన రాష్ట్రంలో చాలామందికి అవకాశాలు వస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు చాలామందికి ఉపాధి లభిస్తుంది పరోక్షంగా. ఇదంతా చేయొచ్చు. తర్వాత వందే భారత్ ఉంది, వందే భారత్ కోచ్లు మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఇప్పుడు బుల్లెట్ రైలు వస్తూ ఉంది, ఆ యూనిట్ పెట్టుకోవచ్చు. ఏమి చేయకూడదు చెప్పండి అసలు. మనం తర్వాత వ్యాగన్ల తయారీ పెట్టుకోవచ్చు, లేదు కోచ్ల తయారీ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది కదా. నెల్లూరు జిల్లా సస్యశ్యామలం అయిపోతుంది. పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాకు కూడా ఇది బాగా ఇదవుతుంది. మరి అది చెయ్యాలి కదా, ఆ ప్రయత్నం జరగాలి. ఎందుకో అది ఎక్కడో తేడా వచ్చింది, ఆ గ్యాప్ వచ్చిందండి. బహుశా వాళ్ళ దృష్టి పడి ఉండకపోవచ్చు నేను అనుకోవటం. వాళ్ళకి తెలిస్తే మాత్రం దీని మీద ఖచ్చితమైనటువంటి కృషి మాత్రం చేస్తారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. బిట్రకుంట లోకో షెడ్ సుమారు 750 ఎకరాలు స్థలం ఉంది. అదేవిధంగా రైల్వేకు సంబంధించిన పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రదేశం ఇది. దీన్ని అభివృద్ధి చేస్తే మాత్రము చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు దీని మీద దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తే మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చు. ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని కూడా సీనియర్ జర్నలిస్టు ఫయాజ్ గారు అయితే చెప్తున్నారు. వీడియో తెలిపేది